నేను అయిపోయినట్టు చూసుకోకుండా నేను చెప్తున్నాను. ఏం అంటే ఎంతసేపు అయిపోయిందో నాకు తెలియదు. ఎక్కడి వరకు విన్నారు? నమస్తే మేడం. అది మీరు ఇంకా చెప్తున్నారు అనుకోలేదు మేడం. ఇంకా ఇది చేస్తుంది. నేను చూడలేదు అసలు అది. అంటే నేను పుస్తకాన్ని చూస్తున్నాను, స్క్రీన్ ఎక్కువ చూడను కదా. అవును, అవును, అవును. అంటే పుస్తకం అంటే అదే ఉమ్, ట్యాబ్ నా చేతిలో ఉంటుంది. నేను ఆ అదే స్క్రీన్ మేడం. చూస్తాను. ఎంతసేపు? చాలాసేపు అయిందా? లేదు మేడం, అంతా ఒక 1-2 minutes ఉన్నట్టుంది అంతే. ఓకే, అయితే నేను చెప్తాను. ఈ సినిసిజం తెలుగులో ఉపేక్షావాదం అంటే ఆయన ఏమంటున్నారంటే, అంటే ఇలాగ మీరు పరిగెట్టి మీ సమస్య నుంచి ఎస్కేప్ అయ్యడమే మీకు చాలా మంది చెప్తారు. బహుశా మీకు కూడా అది నచ్చొచ్చు. మీరు ఇప్పటి వరకు మీ యొక్క ఆ సంఘటనతో చాలా క్లోజ్ గా ఉన్నారు. కానీ ఈ రోజులు గడిచిన కొద్దీ మీరు ఒక రకమైన ఆ ఓదార్పు కావాలని మీకు తపన ఉంటుంది. ఒక మతం అని, ఒక ఆ, అదే సినిసిజము, సోషల్ యాక్టివిటీ ఏదో ఒకటి, లేకపోతే ఏదో ఒక ఆదర్శము అది కావాలి అని మీకు ఉంటుందన్నమాట. అంటే ఒక ఉపేక్షావాదం అలాంటివన్నీ మీకు కొన్నాళ్ళకి వస్తాయి. కానీ ఈ రకమైన ఎస్కేప్ అయినా, అది భగవంతుడు అవ్వచ్చు, డ్రింక్ అవ్వచ్చు, అది మిమ్మల్ని దుఃఖాన్ని అవగాహన చేసుకోవడం నుంచి అడ్డేస్తుంది. మీకున్న దుఃఖాన్ని మీరు అవగాహన చేసుకోవడం నుంచి మీరు భగవంతుడిని పెట్టినా ఇగో ఈ పై పై చెప్పినవి ఏవైనా సరే మిమ్మల్ని అవగాహన చేసుకోకుండా అడ్డుతాయి. ఈ దుఃఖాన్ని అవగాహన చేసుకోవాలి. దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు, వదిలేయకూడదు. మనం ఇగ్నోర్ చేస్తున్నాం అంటే ఆ సఫరింగ్ కి కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇగ్నోర్ చేయడం అంటే ఆ సఫరింగ్ లోంచి ఎస్కేప్ అయిపోతున్నాం. ఆ బాధని అవగాహన చేసుకోవడానికి ఒక రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్, అంటే ప్రయోగాత్మకంగా ఆపరేట్ చేసేటటువంటి విధంగా మనం వెళ్ళాలి. ప్రయోగం చేయాలంటే ఒక డెఫినిట్ ఫలితాన్ని వెతకడం కాదు. మీరు ఒక నిశ్చయమైన ఫలితాన్ని వెతుకుతున్నారు అనుకోండి, అప్పుడు ఈ ప్రయోగం అన్నది సంభవం కాదు. మీకేం వెతుకుతున్నారో అది మీకు ముందే తెలిసిపోయింది అనుకోండి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, అప్పుడు మీరు ఏంటంటే అది ఎక్స్పెరిమెంటేషన్ అవ్వదు, మీకు తెలుసున్న దాని వెనకాల వెళ్తారు. మీరు ఒకవేళ ఈ బాధ నుంచి బయటికి రావాలి అనుకుంటే, అధిగమించాలంటే దాన్ని కండెమ్ చేయడం కాదు. అంటే కండెమ్ చేస్తాం, అప్పుడు మీకు కూడా అవగాహన అవ్వదు దాని మొత్తం. అంటే ఈ బాధ బాగోలేదు, ఇది మంచిది కాదు, ఇలాంటి భావాలు పెట్టుకున్నా సరే మీరు దాన్ని అవగాహన చేసుకోలేరు. మీరు ఎప్పుడైతే బాధని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారో, మీకు మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ బాధని అవాయిడ్ చేసుకోవాలని. బాధని అవగాహన చేసుకోవడం అంటే అక్కడ నో పాజిటివ్ యాక్షన్. మనస్సుకి ఏ రకమైనటువంటి పాజిటివ్ యాక్షన్ కూడా జస్టిఫై చేసుకోవడానికి, దాన్ని అధిగమించడానికి ఉండదు. మనస్సు అనేది సంపూర్ణంగా ప్యాసివ్ గా అయిపోవాలి. సైలెంట్ గా నిరంతరం అబ్జర్వ్ చేసేటట్టుగా ఉండాలి. అప్పుడు ఏ సంకోచము లేకుండా ఆ దుఃఖం ఏమిటో అక్కడ మనకి పూర్తిగా తెలియజేస్తుంది. ఈ మొత్తం దుఃఖం యొక్క కథ అంతా మనస్సు ఫాలో అవ్వలేదు, అంటే మనస్సుకు అర్థం కాదు. దానికి ఏ రకమైన ఆశ, ముగింపు, జ్ఞాపకాలు మొదలైన వాటితోటి అది ఉంటుంది. వాట్ ఈజ్ అనే దాని యొక్క స్విఫ్ట్ మూమెంట్ ఫాలో అవ్వాలంటే, అంటే చాలా ఫాస్ట్ మూమెంట్ ని, మనస్సు అనేది ఫ్రీగా ఉండాలి. స్వేచ్ఛ అనేది ఎండ్ లో వచ్చేది కాదు, అది బిగినింగ్ నుంచే ఉండాలి స్వేచ్ఛ అన్నది. అసలు ఈ దుఃఖం అనే దానికి అంత అర్థం ఏమిటి? అంటే ఈ దుఃఖం అన్నది ఒక రకమైన సంఘర్షణ కాదా? బాధతో సంఘర్షణ, దు- సుఖంతో సంఘర్షణ.
ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్, అంటే అలాంటి వాటితో సంఘర్షణే. ఈ దుఃఖం అన్నది మీ అజ్ఞానం అన్నది తెలియజేయట్లేదా? అంటే ఇగ్నోరెన్స్ అంటే ఎన్నో రకాల విషయాలు పోగు చేసుకునే జ్ఞానం కాదు, ఎన్నో యథార్థాలు. అన్అవేర్నెస్ ఆఫ్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ వన్ సెల్ఫ్. అంటే ignorance is not lack of information about facts. Ignorance is unawareness. అంటే ఏ అవేర్నెస్ లేకుండా ఈ మొత్తం టోటల్ ప్రాసెస్ మనలో మనకేం జరుగుతున్నదో మన కోసం మనకు తెలియకపోవడమే అజ్ఞానం. ఎంత కాలం అయితే అవగాహన అన్నది మన విధానాలు, మన ఆత్మ అంటే మనలో ఉన్న సెల్ఫ్ యొక్క విధానాలు మనకి తెలియవు, అంటే నేను అనే సెల్ఫ్ యొక్క విధానాలు, అంతవరకు కూడా బాధ ఉంటుంది. ఈ సెల్ఫ్ యొక్క విధానాలు సంబంధ బాంధవ్యాల్లోనే మనం, అంటే సంబంధం అంటే మనుషులే కాదు, వస్తువులు అన్నిటితో కూడా కదా, నా ఇల్లు నా అంటే వస్తువులు మనుషులు అన్నిటితో ఉన్న సంబంధాలు, ఆస్తులు, వాటిని మనం డిస్కవర్ చేయగలగాలి. అది అంటే అది సెల్ఫ్ తెలుసుకోవడం అనమాట. అది మా సెల్ఫ్ యొక్క మార్గాలు. కానీ నా సంబంధం అంతమైపోయింది కదా, సంబంధానికి అక్కడ అంతు లేదు. ఒక పర్టికులర్ సంబంధం అంతమైంది, కానీ ఆ సంబంధం మాత్రం పోలేదు. టు బి ఈజ్ టు బి రిలేటెడ్. మనం ఉన్నామంటే మనం దేంతో ఒక దాంతో బంధుత్వం అంటే బంధం కలిగే ఉంటున్నాం. ఏది కూడా ఎక్కడ ఐసోలేట్ గా అంటే వేరేగా మనం ఉండటం లేదు. అంటే మనకు తెలియకుండా నేను ఒక్కరికినే ఒక దగ్గర ఉన్నాను అన్నా సరే మనకి వస్తువులతో బంధం ఉంది, మన ఆశలు ఆశయాలు, మనకి మన ఊహాత్మక చిత్రాలు, మనుషులు, వీటన్నిటితో మనకి రిలేషన్ ఉంది. మనం ఏంటనుకుంటాం అంటే ఒక పర్టికులర్ సంబంధంతో వేరైపోతున్నాం అనుకుంటాం. అలా వేరైపోవడం అన్నది తప్పనిసరిగా మనకి దుఃఖాన్ని ఇస్తుంది. దుఃఖం అన్నది ఐసోలేట్ వేరైపోవడం వల్లే వస్తుంది. అంటే ఐసోలేషన్ ప్రాసెస్ లోంచే దుఃఖం వస్తుంది. అది ఎప్పుడూ లైఫ్ అన్నది అలాగే ఉంటుందా? అది ఎలా ఉండాలో అలాగే ఉంటుందా? క్యాన్ లైఫ్ ఎవర్ బి వాట్ ఇట్ హ్యాస్ బీన్? ముందున్నట్టుగానే ఉంటుందా? అంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉంటుందా ఈ జీవితం? నిన్నటి ఆనందం అన్నది మళ్ళీ ఈ రోజు రిపీట్ అవుతుందా? మళ్ళీ రిపీట్ అవ్వాలన్న కోరిక మనకి ఇవాళ ఆనందం లేకపోవడం వల్లే కదండి. ఇప్పుడు ఈ క్షణం కూడా హ్యాపీగా ఉంటే మనం గత క్షణం కోసం ఇవాళ కూడా మనం అంత ఆనందంగా ఉంటే నిన్నటి జ్ఞాపకాలు, నిన్నటి ఆనందం కోసం వెళ్ళాం. ఈ రోజు మనకి శూన్యంగా ఉంది, అందుకని మనం గతంలోకి వెళ్తున్నాం, లేకపోతే భవిష్యత్తులోకి వెళ్తాం. రిపీట్ అవ్వాలన్న ఈ కోరిక అన్నది కంటిన్యూ అవ్వాలన్నమాట అర్థం. ఈ కంటిన్యూ అవడంలో అప్పుడు కొత్తదనం ఏమీ లేదు. యాక్చువల్గా మనం ఎందుకు గతంలో జీవిస్తామంటే మనకేమో ఈ ప్రెసెంట్ మినిట్ లో ఉన్న హ్యాపీనెస్ లేక. కానీ మనం ప్రెసెంట్ లో జీవిస్తే ఏ క్షణం క్షణమే ఆనందంగా ఉంటుంది. కానీ మనం ఈ ప్రెసెంట్ లో ఉండకపోవడం వల్లే మనం గతంలో జీవిస్తున్నాం. అంటే ఆ గతం ఆనందమే మనకు బాగున్నట్టుండి ఇప్పుడున్న ఆనందం మనకి లేకపోవడం వల్ల. హ్యాపీనెస్ అనేది గతంలో లేదు, లేకపోతే భవిష్యత్తులో లేదు, అది కేవలంగా ప్రెసెంట్ మూమెంట్ లోనే ఉంది అని చెప్పి ఇక్కడితో అంతమైందండి ఈ టాపిక్. అంటే ఇప్పుడు మనందరికీ కూడా ఒక పాఠమే. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే గతంలో జీవిస్తున్నాడు, దాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. ఏ ప్రేమ అయితే దుఃఖానికి దారితీస్తుందో అది అలాగే ఆ ద్వేషానికి దారితీస్తుందో అది ప్రేమ కాదంటున్నాడు. మనం అలా ప్రేమ అని మనసులో ఫీల్ అయిపోతూ ఆ గతంలోనే జీవిస్తూ ఉండి అది చాలా గొప్ప విషయం అనుకుంటూ ఉంటాం. అదే ప్రేమ అనుకుంటాం. అది అందరికీ ఒక పాఠమే. ఇప్పుడు బాబాజీ గారు చెప్తారు, మీ అందరికీ మరొకసారి బాగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ఈ పాఠం మనకి మన డైలీ లైఫ్లో చాలా జ్ఞాపకాన్ని తీసుకొస్తుంది.
మనం దుఃఖం అనేది తరచూ మనం అనుభవిస్తూ ఉంటాం. దానిలోంచి బయటపడడం అనేది మనకు తెలియదు. ఇది సాధారణమే కదా అనేసి దాంతో దుఃఖంతోనే ఉంటాం. ఇంకేతంటే మనకు జీవితం అర్థం చేసుకునే దృష్టి తక్కువ. ఎందుకంటే ఆ జీవితం అంటే కొత్తదనం ఏమో లేదని అనుకుంటాం. ఎప్పుడు మెకానికల్గా యాంత్రికంగా జీవించడమే జీవితం అని అనుకుంటాం తప్ప కొత్తదాన్ని మనం అనుభవించాం. ఏ చరిత్ర చరణంగా మన స్నేహితులు, పాత స్నేహితులే తప్ప కొత్త వాళ్ళతో మనం సంచరించం, కొత్త విషయాలు తెలుసుకోము, కొత్త వస్తువులను చూడడానికి ఇష్టపడం. అంటే కంటిన్యూ అవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. దానిలోనే అదే జీవితం అనుకుంటాం. కానీ కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే జీవితాన్ని అనుభవించడం అంటే కొత్తదాన్ని అనుభవించాలి. అది ఈ వ్యక్తి సంప్రదించడానికి వచ్చిన వ్యక్తి తన భార్యను కోల్పోయి ఆ ఆ దుఃఖంతోనే ఉన్నాడు. దాన్ని తప్ప మర్చిపోలేకుండా ఉన్నాడు. కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే దుఃఖం పోవాలంటే మన పారిపోకూడదు, ఏదో రకమైన దీంతో పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది కరెక్ట్ కాదు. దానివల్ల దుఃఖం పోదు. దుఃఖాన్ని మనం గమనించాలి. దుఃఖం అంటే ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్. దుఃఖం వచ్చినప్పుడు మనం ఏకాంతంలోకి వెళ్ళిపోతాం. మన తోటి వాళ్ళు ఎవరు, మన చుట్టూ ఎవరు లేరు అని అనిపిస్తుంది. ఒంటరితనం ఫీల్ అవుతాం. అది అంతా కూడా దుఃఖం యొక్క పరిస్థితి, మానసిక స్థితి అలా ఉంటుంది. కానీ జీవితంలో తప్పని పరిస్థితులు ఉంటాయి. అలాగనే మనం దుఃఖంతోనే జీవించవలసిన అవసరం లేదు. ఎన్నో జరుగుతుంటాయి, కష్టాలు నష్టాలు వస్తుంటాయి. దాన్ని మనం సహించి ఎదుర్కొని ఆ జీవితాన్ని ముందుకు సాగిపోవడం అనేది మన కర్తవ్యం. అది కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే ఈ సారో అనేది ఎప్పుడు వచ్చేదే. దాన్ని మనం హ్యాపీనెస్లో ఉండాలి అంటే పాస్ట్లో కాకుండా ఈ ప్రజెంట్లో ఉండాలి. మూమెంట్ ఆఫ్ ది ప్రజెంట్లోనే హ్యాపీనెస్ దొరుకుతుంది. అది మనం గ్రహించుకోవాలి. అందుకే సంబంధం అనేది పోగొట్టుకోకూడదు. సంబంధంలోనే మనకి హ్యాపీనెస్ ఉంటుంది. ఆ సంబంధాలు అనేవి ఒక మిర్రర్, ఒక అర్థంలాగా మనం పని చేయాలి. మా వస్తువులతోనూ కానీ, మనుషులతో కానీ, విషయాలతో కానీ మన సంబంధాలు ఎలాగున్నాయి అని మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం గమనించుకుంటుండాలి స్వీయ జ్ఞానంతో. ఇగ్నోరెన్స్ అనేది అంటే అజ్ఞానం అనేది జనరల్ నాలెడ్జ్, సమాచార సేకరణ ఇది కాదు. ఇగ్నోరెన్స్ అంటే తనను తాను తెలుసుకోలేకపోవడం. దానివల్ల ఈ సారో అనేది, బాధ, దుఃఖం అనేది కలుగుతున్నాయి. అది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పాయింట్ అది అన్నమాట. బాబాజీ గారు నమస్తే. నమస్తే. పైగా ఏంటంటే ఇలాంటి దాన్ని ప్రేమ అన్న భ్రాంతితో మరి కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇదే ప్రేమ అనుకుని, అంటే చాలా మంది చేసే పని అది. ఆ జ్ఞాపకాలలో జీవిస్తూ ఉండడమే ప్రేమ అని భావన ఒకటి సపోర్ట్ చేసుకుంటారు. అందుకని ఏ ప్రేమ బాధని, అలాగే అంటే ద్వేషాన్ని తేదు అనే విషయం మనం గ్రహించాలి. అంటే మన బంధాలలో అదే మనం ఎందుకు గతంలో ఉంటున్నాం అనేది కూడా కంటిన్యూ అవ్వడానికి కోరుతాం. ఎందుకంటే ప్రజెంట్ మూమెంట్ హ్యాపీగా లేదని. కానీ మనం ప్రజెంట్లో ఉంటే కదా హ్యాపీనెస్ వస్తుంది. మనం ప్రజెంట్లో ఉన్నామంటూ గతంలో ఉంటున్నాం. ఆ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి నిమిషం కూడా గతాన్ని ఆధారంగానే జీవిస్తున్నాం. మన ఆలోచనలను మనం బాగా అబ్జర్వ్ చేస్తే గతం మీదనే ఆధారపడి ఉంటున్నాయి. ఆలోచనే గతానికి చెందింది.
బాబాజీ గారు బాగా చెప్పారు. తర్వాత వసంతలత చెప్తావా? థ్యాంక్స్. చెప్తాను. బాగున్నది. ఇవాళ మధ్య మధ్యలో మా ఫాలో అవ్వలేకపోయాను, కానీ మా కంటెంట్ కొంత అర్థమైంది. ఇవాళ సఫరింగ్ అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. సఫరింగ్ అనేది ఆ అందరి ఎక్స్పీరియన్సే. ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో ఒక రూపంగా ఒక రకమైన దుఃఖం వస్తూ ఉంటుంది. ఆ దుఃఖంలో ఒకప్పుడు మనం ఎలా మునిగిపోతాం అంటే మనమే మర్చిపోతాం. మన స్థితి, మన తాలూకా ఎగ్జిస్టెన్సే మర్చిపోయి ఆ దుఃఖం వెనకాతలే అలాగా ఆలోచించుకుంటూ టైం అలా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఆవిడ పోయింది, పార్ట్నర్ పోగానే అతనికి జీవితం అంతా పూర్తిగా శూన్యం అయిపోయినట్టుగా అనిపించింది. ఇంకే పని ఉన్న హాబీస్ అవి ఏవి చేస్తూ ఉంటాడో అవి కూడా చేయలేకపోవడం అయింది. అందులోనే అంటే దుఃఖం కంప్లీట్ గా మునిగిపోవడం వల్ల. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా అది ప్రేమ కాదు అంటే అది ప్రేమ అనుకుంటున్నాడు. నేను ఇంత ఆవిడని ప్రేమించాను కాబట్టి నాకు ఈ దుఃఖం అంతా ఇలాగ వచ్చింది, ఇంకా నేను బతకలేను, నేను చచ్చిపోతాను అనేటువంటి ఒక డిప్రెషను, ఫ్రస్ట్రేషను, లైఫ్ మీద అసహ్యం, ఇంక దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి చాలా కామన్ గా అందరికీ అనుభవంలోకే ఉంటాయి. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్తున్నది ఏంటంటే, మనం అనుకుంటున్న ప్రేమ అది నిజమైన ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు సారో గాని ఫ్రస్ట్రేషన్ గాని ఇవ్వదు, బాధ గాని అలా ఇచ్చేది ఎప్పుడు ప్రేమ కాదు అని చెప్తున్నారు. ప్రేమ అనే తాలూకు రిజల్ట్ ఎప్పుడు సఫరింగ్ కాదు, ప్రేమ తాలూకు రిజల్ట్ ఎప్పుడు జాయ్. అది చెప్పుకుంటూ అతను అంటున్నారు ఏంటంటే, మనము ఎప్పుడూను అవతల రిలేషన్షిప్స్ లోని, అంటే రిలేషన్షిప్ తర్వాత చెప్పారు, ఎక్స్టర్నల్ అదర్ థింగ్స్ లో మనం జాయ్ వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనలోనే ఉంది, మనం చూసుకోవడం, మన సెల్ఫ్ తాలూకు వేజు అవన్నీ మనం ఎప్పుడు చూసుకోం. ఇంకా ఎక్స్టర్నల్ విషయాల్లో హ్యాపీనెస్ సెర్చ్ చేసుకుంటూ ఆ ఎక్స్టర్నల్ విషయాలు ఎప్పుడైతే అంతం అయిపోతాయో, ఈవెన్ భార్య కూడా ఒక రిలేషన్షిప్ కూడా ఎక్స్టర్నల్ రిలేషన్షిప్, అలా ఉండిపోయి మనతో మనం ఒక రకమైన కనెక్షన్ పోతుంది. మనకి సెల్ఫ్ తో ఉండే కనెక్షన్ మర్చిపోయి కేవలం బయట విషయాలు ఎప్పుడైతే పోతాయో మనం లేనట్టుగానే భావించి మనం బాధపడిపోతూ ఉంటాం. అదే ఆయన చెప్తున్నారు, లోపల చూసుకోండి, చూసుకుంటే అదే. అందుకే సఫరింగ్ కి బయట నుంచి నువ్వు సఫరింగ్ వచ్చినప్పుడు అది బయట నుంచి దాని పరిష్కారం రాదు. చాలా మంది మనకు హెల్ప్ చేస్తారు, కన్క్లూజన్స్ ఇచ్చి, అయ్యో నువ్వు ఇద్దరు ఒకేసారి పోతారా ఏమిటి, ఇలాగా అలాగా అని రకరకాలైనటువంటి ఓదార్పులన్నీ ఓదార్పుస్తూ ఉంటారు. కానీ ఆ ఓదార్పులు అవి ఏంటంటే అవి పరిష్కారం కావు, నీ దుఃఖాన్ని తగ్గించవు. ఎప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఎక్కడికైనా వెళ్ళు, మర్చిపోతావు బాధ, ఇలా అన్ని చెప్తారు. అవన్నీ పరిష్కారాలు, ఆ టెంపరీ పరిష్కారాలు. మళ్ళీ మన బాధ మనకు తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. సో మనం చేయవలసింది ఏంటంటే ఆ బాధ నుంచి పారిపోకుండా ఆ బాధని చూడడం, అదే పాసివ్ అలర్ట్నెస్ అంటున్నారు ఆయన. వాచ్ఫుల్ గా ఏమిటి అవుతున్నది, ఈ దుఃఖం ఏమిటి, నాకేమిటి ఇలాగ అవుతున్నది అని చెప్పి మనం గాని చూసుకున్నట్టయితే ఆ బాధ అనేది దానంతటా అదే వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది. అది ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత అతను ఏదో అన్నారు, మన లైఫ్ అనేదే రిలేషన్షిప్ తో ఉండేది, ఈ రిలేషన్షిప్ లేకుండా బతకలేమంటే, నా రిలేషన్షిప్ పోయింది కదా, నాకు నువ్వు ఒక పర్టికులర్ రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ అంటే ఒక వ్యక్తులే కాదు, ఎన్నిటితోటో రిలేషన్షిప్, ఎన్నిటితోనూ. అది లైఫ్ అనేదే అదే అన్నారు. నువ్వు ఒక పర్టికులర్ రిలేషన్షిప్ నే జీవితం అనేసుకుంటున్నావు, అది ఒక రిలేషన్షిప్ మాత్రమే, అది పోయినంత మాత్రం జీవితం పోలేదు. నువ్వు అసలు లైఫ్ అనేది రిలేటివ్ గానే ఉంటుంది. అంటే మనం నీ ఎగ్జిస్టెన్సే రిలేషన్షిప్ తో ఉంటుంది. ఆవిడ కాకపోతే ఎదురుగుండా ఉన్న చెట్లు చేమలు అవన్నీ చెప్పారు ఆయన. అవన్నీ మనం చూసినా చూడకపోయినా మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. సో చుట్టూ ఉండే జీవితం, ఎదురుగుండా ఉండే జీవితం,
ఎప్పటికప్పుడు మొమెంట్ చూస్తూ ఉండడం, అదే రిలేషన్షిప్. ఎదురుగుండా ఉన్న విషయాలు, మనుషులు, వీటన్నిటితో నువ్వు రిలేటెడ్ గానే ఉన్నావు. దాని నుంచి కట్ ఆఫ్ అయిపోలేదు. కట్ ఆఫ్ అయిపోతున్నావు. చాట్ అలా అయిపోయి నాకేమీ లేదు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎప్పుడు కట్ ఆఫ్ అవ్వకుండా ఆ ప్రెసెంట్ లైఫ్ తో కనెక్ట్ అయి ఉంటే నువ్వు సత్యాన్ని చూడగలవు. నీ బాధ బాధని కూడా అవగాహన ఉపశమనం చేసుకోవాలి. అండర్స్టాండ్ సఫరింగ్ అంటే ఎలా అవగాహన? అది మనస్సుతో కాదు. మనస్సుకి అవగాహన చేసుకునేటటువంటి స్థితి లేదు. అందుకని ఆ ఆ నిశ్చలతతో వాట్ ఈస్ దిస్ సఫరింగ్ అని మనం అవేర్నెస్ తో, కండెమ్నేషన్ జస్టిఫికేషన్ లేకుండా చాయిస్లెస్ అవేర్నెస్ తో చూస్తే అందులోంచి బయటపడగలం. బయటపడతాం. ఆ తర్వాత అతను అదే అన్నారు, మనం ఏంటంటేను ఎప్పుడు రిపీట్ అవ్వడానికి నిన్నటి జాయ్ ఇవాళ లేదు కదా అని ఒక రిపిటేషన్ కోసం పాకులాడుతూ ఉంటాం. ఆ రిపిటేషన్ అనే దాంట్లో ఎంతసేపు కంటిన్యూ అంటే నిన్నున్నది ఇవాళ ఉండాలని కోరుకోవడం, అది మనం కోరుకోవడమే. అలా మనం కోరుకోవడం కారణంగానే మనం బాధపడుతున్నాం. కానీ ఆ నిన్నటిది వదిలేసి ఎప్పటికప్పుడు ఫ్యూచర్ కాదు, నిన్న అంటే పాస్ట్ కాకుండా కేవలం ప్రెసెంట్ లో ఉంటే ప్రతి మూమెంట్ కొత్తగా కనిపించి లైఫ్ అంతా కొత్తగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే అసలైన కరెక్ట్ ఇదన్నమాట, అండర్స్టాండింగ్ వస్తుంది. నువ్వు జీవితం ఎప్పుడు ప్రెసెంట్ లోనే ఉంటుంది. అది మర్చిపోయి మనం వెనక్కి ముందుకు వెళ్ళిపోతాం. సో అది ఆయన చెప్పేది ఏంటంటే చూడడం, అదే ప్యాసివ్ అలర్ట్నెస్ తో వాచ్ఫుల్ గా నీలో నువ్వు చూసుకుంటే నీకు ఇది విషయం అర్థమయ్యి బాధలోంచి బయటకు వస్తావు అని చెప్పారు. ఇలా బాగున్నది, చాలా చక్కగా అంటే ఉంది విషయం. ఇక్కడ ఏంటంటే ఆ సఫరింగ్ అన్నది ఎన్ని ఎస్కేప్ అవుతున్నాం, రన్ అవే ఫ్రమ్ సఫరింగ్. బట్ ఆ ఉపాయాలే మనకి నచ్చుతూ ఉంటాయి. కానీ ఆ సఫరింగ్ ని అవగాహన చేసుకోవాలి, జస్టిఫికేషన్ కండెమ్నేషన్ లేకుండా. అప్పుడే అందులోంచి బయటపడగలం. అప్పుడు అవును. చూడు, నీకు మీ ఆయన చనిపోయినప్పుడు నా జ్ఞాపకాలు నాకు అందుకే అన్నావు నేను కదా. అదే అంటున్నాను. అవన్నీ నేను చెప్పలేదు కానీ నాకు మనసులో అన్ని వాటి తాలూకు ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. జ్ఞాపకం ఉంటే ఎందుకుట బాధ కామెంట్స్ అని నేను అన్నాను కదా. అంటే జ్ఞాపకాలు ఉంటాయి కానీ బాధ ఎందుకు? అవి అవి అంటే ఏమిటంటే ఒక్క నిమిషం ఒక్క టైంలో తెలిసి రావు, ఒక్కసారిగా బోధపడవు. అలా కంటిన్యూస్ గా మనం అలా చూసుకుంటూ ఉంటే అప్పుడు మనకు బోధపడుతుంది అనమాట. ఇది అవుతూ అంటే ఉంటుంది మనం ప్రతి ఇంకోటి వాళ్ళు. ఏంటంటే ఆ జ్ఞాపకమే ప్రేమించడం అన్న ఒక భావనలో, సెల్ఫ్ ఆ డిసెప్షన్ లో ఉంటాం. అలా అదే జ్ఞాపకం అందుకే చేసుకుని ఏడవడమే అదే నాకు ప్రేమ అని. కావాలి, అదే లైఫ్ కావాలి అని కోరుకుంటూ ఉంటాం. పాత లైఫే అది సరి అయింది కాదు. ఎందుకంటే జీవితం ఎప్పుడు ముందుకు వెళుతూనే ఉంటుంది. ఆ ముందుకు వెళ్ళేలో మనం కూడా ఆ ప్రవాహంలో ఉండాలి. అది అది. అంటే మనం అప్పుడు కూడా మన సంబంధాన్ని మనం అవగాహన చేసుకుంటే అది అంత బాధించదు. మనం అవగాహన ఆ, చేసుకుంటాం. అవును. ఓకే, ఇంకా రాంబుద్రి గారు చెప్తారా? వసంతలత బాగా చెప్పావు. రామబుద్ధుడి గారు ఉన్నారా, లేరా? శారద గారు, నీకేమైనా అర్థమైందా? నమస్తే మేడం, అర్థమైంది మేడం, బాగా అర్థమైంది. ఎందుకంటే నేను కూడా కొంచెం అంటే అన్ని గుర్తొచ్చాయి మేడం. అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అంతా కంబైన్డ్ గా ఉంటాం విలేజ్ లో. మా పెద్దమ్మలు అందరినీ చూసి అవన్నీ గుర్తొచ్చాయి మేడం. అంటే ఆ టైంలో వాళ్ళైన సఫరింగ్ అవన్నీ కూడా చాలా అసలు ఇంకా కళ్ళకి కట్టినట్టు అంటే గుర్తొచ్చాయి మేడం. అన్ని వాళ్ళు ఎట్లా సఫర్ అయినారు, ఎట్లా ఏడ్చేవాళ్ళు, ఎట్లా అని అన్ని అన్ని. కానీ చాలా కొంచెం ఒకటైతే మనసులో అనుకున్నాను మేడం. అంటే ఫస్ట్ మీరు జేకే కృష్ణమూర్తి గారి బుక్స్ ఇవన్నీ ఈ లెసన్స్ లో మోరల్ సపోర్ట్ అనేది వస్తోంది మనిషికి. తర్వాత ఈ మన రమణ మహర్షి వారి గ్రంథంలో నుండి అంటే మనం ఎలా వెళ్ళాలి, మనం ఎలా ఇది అనేది ఈ రెండు గ్రంథాలు రిలేటెడ్ గా మనిషిని ఒక స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి అనేది గోచరిస్తుంది అనిపిస్తుంది మేడం. అంటే నేను కూడా వాళ్ళతో పాటు నేను కూడా సఫర్ అయినాను అవన్నీ ఇది చేసుకొని. కాబట్టి
ఇవన్నీ మనిషికి ఇలాంటివన్నీ విని మనం తెలుసుకుంటే మనిషి ఎంత మోరల్ గా స్టాండ్ అవుతారు, ఎంత సపోర్టివ్ గా ఉంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి దుఃఖపడతాము, ప్రధానికి ఇది అని. అసలు అది ఒక 11 days కాదు మేడం, ఒక పెద్దమ్మకైతే దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు పట్టింది కోలుకోవడానికి. ఇవన్నీ అంటే తెలియని స్టేజ్ లో ఎట్లా ఉంటాయి అనేది ఇదే అనిపించింది కొంచెం. కానీ మనిషి మోరల్ గా అంటే మోరల్ సపోర్ట్ అనేది ఎంత అవసరము. ఖచ్చితంగా మన సమాజం ఎలాంటిదంటే ప్రతి ఒక్కరు ఒకరిని విడిచి ఒకరు పోవాల్సిందే, కంపల్సరీ. ఇక్కడ ఇది మీరు సత్యం. మోరల్ సపోర్ట్ అని వాడుతున్నారు. అది ఆ అవును మేడం. జ్ఞాపకమే మన ప్రేమ అన్న భావనలో మనం బతుకుతాం. ఏమంటారు? ఇది ఎవరు అవును. నైతికంగా ఇచ్చే సపోర్ట్ కాదు, అవగాహన వల్ల వస్తుంది. మనని మనం అవగాహన చేసుకుంటే ఇది మనకు అది తెలుస్తుంది. అవును మేడం. ఇంతకాలం అది ప్రేమ అనుకుని దాన్ని ఎంతో బలపరుచుకున్నాం. ఆ జ్ఞాపకాలు ఎంత ఎక్కువ జ్ఞాపకంలో ఎన్నాళ్ళు ఉంటే అంత ప్రేమ ఉన్నట్టుగా మనం భావిస్తాం. అది అంటే అది ఇవన్నీ ప్రేమే తెలియదు కాదు. కదా మేడం, ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు నాకు తెలిసి రాంబుద్ర అన్న కూడా బహుశా ఇవన్నీ విని కొంచెం ఇదే ఉండొచ్చేమో అనుకుంటున్నా మేడం, అందుకే వచ్చిండు అన్న. ఎందుకంటే ఇవన్నీ నేను కళ్ళారా చూశాను మేడం అప్పుడు అన్ని మొత్తము. అది కాదండి, అందుకని మనం చూడడం వేరు, మన భావన మనలో మనకి అది ప్రేమ అన్న భావన నుంచి మనం బయటికి వస్తే ఆ జ్ఞాపకంగా ఎన్నాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే అంత ప్రేమ ఉన్నట్టుగా భావించడం కదా, అది ప్రేమ కాదు. అవును. జ్ఞాపకం ప్రేమ అదే ఎలాగవుతుంది? ఇప్పుడు తెలుస్తుంది మేడం, అంటే తెలుస్తుంది. అంటే మనం దుఃఖం పడ్డం కాదు, దుఃఖం అది అబ్జర్వ్ చేయాలా, అది ఇంకా ఏంటి ఇంకా అనేది అది లోపలికి మాత్రం తీసుకుంటే చాలా. వినండి, మన కోసమే మనం అవునవును. బాధపడుతున్నాం, వాళ్ళ కోసం కాదు. అవునవును అయ్యో, మేడం, చాలా అసలు ఇదే. అందుకే అవన్నీ గుర్తొచ్చాయి మేడం. వస్తే నష్టమైంది, గుర్తు ఉంటాయి కానీ గుర్తుల వల్ల అవును. దుఃఖం అది ప్రేమ కాదు. గుర్తు రావడం దుఃఖం ప్రేమ కాదు, గుర్తుల వల్ల దుఃఖం రాకర్లే. అవును. ఆ కానీ పొజెసివ్నెస్ వల్ల. నా 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 చెప్పండి. లైఫ్ లో నేను చూసింది అయితే మిగతా ఏ రిలేషన్స్ కి అంత సఫర్ కాలేదు, కానీ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ లో నేను చాలా చూశాను మేడం. నేను వైఫ్ ఉండి హస్బెండ్ పోతేనో, హస్బెండ్ ఉండి వైఫ్ పోతేనో వాళ్ళే ఎక్కువ సఫర్ అయ్యేది మేడం. ఈ సమాజం నేను చూశాను కదా, మిగతా అంటే అన్నిటికంటే అది కూడా ప్రేమ. వాళ్ళిద్దరు. వినండి వినండి, అది ప్రేమ అనుకుంటారా? ప్రేమ ఎవరి మీద అండి? వీళ్ళ మీదే వీళ్ళకి ప్రేమ. ఆ విషయం తెలిస్తే వీళ్ళు ఏడుపు గట్టిగా ఏడవరు. అంటే నా సౌఖ్యం పోయింది, భర్త ఉన్నప్పుడున్న నా సౌఖ్యం పోయింది, భర్త ఉన్నప్పుడు ఉన్నటువంటి నా యొక్క సోకాల్డ్ సుఖాలన్నీ పోయాయి, ఆయన ఉన్నప్పుడు నా స్టేటస్ పోయింది. ఇవన్నీ మనం ఏడుస్తున్నాం, ఆయన కోసం ఏడుస్తున్నాం అనుకుంటూ. ఆ విషయం తెలిసాక ఈ దుఃఖానికి మనం సపోర్ట్ ఇచ్చుకోం, మన కోసమే మనం ఏడుస్తున్నాం. అవును మేడం, అది ఒకటి. మళ్ళీ ఇంకా కంటిన్యూగా ఎవరో ఒక రోజు కొంతమంది వచ్చి అవన్నీ రికలెక్ట్ చేస్తారు, అవన్నీ గుర్తు చేస్తారు. పైగా సమాజంలో ఇంకొకటి ఉంది మేడం, నేను బాగా చూశాను. అలా సమాజం సఫరింగ్ ఉన్న కాదండి, వాళ్ళని. సమాజం ఏమి చెప్పనండి. మీకు ఆ జ్ఞాపకం అనే దాని వల్ల దుఃఖం ఎందుకు? దుఃఖం రావడం అంటే ఏంటి? మన ఆ దుఃఖాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఆ దుఃఖం మీకోసమే, వాళ్ళ కోసం కాదు. అవును అక్కడ మేడం, వాళ్ళు ఎంత అంటే గుర్తు చెప్తే తెలియదుగా మాత్రం. రిలేటివ్స్ వచ్చి. మీరు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అదేదో ఇప్పుడు మోరల్ సపోర్ట్ అన్నారు, మోరల్ సపోర్ట్ ఎలాగైంది? అది మనస్సుని అంటే మన్ని మనం అవగాహన ధైర్యంగా చేసుకోవడం ఉండేది. నైతిక సపోర్ట్ ఎలాగైందండి? ముందు అంతా మనం ఏమోని జ్ఞాపకాలు చేసుకోవడమే ఆ ప్రేమ ప్రేమ అని భావించాం. జ్ఞాపకం ప్రేమ కాదు. అవును. మళ్ళీ ఎన్నాళ్ళు జ్ఞాపకం ఉంటే అంత ప్రేమ. అప్పుడు కూడా మన కోసం ఏడిపోయి మనకి ఎక్కువ, వాళ్ళ కోసం ఎక్కడ ఏడుస్తున్నాం? పేరుకి వాళ్ళ కోసం ఏడుస్తాం అంటాం, మన సౌఖ్యాలు పోయి వాళ్ళు ఉంటే మనకున్న ఇవన్నీ పోయి, అదే మన దుఃఖం అంతా. అది అవగాహన చేసుకుంటే ఇంత గొప్పగా దానికి గౌరవం ఇచ్చుకోం మనం. ఒక ఆవిడ భర్త చనిపోతే కృష్ణమూర్తి గారి దగ్గరికి వస్తే ఆయన అడుగుతారు, నీ భర్త ఉన్నప్పుడున్న సౌఖ్యాలు పోయాయనా? అప్పుడున్న స్టేటస్ పోయిందనా? అప్పుడున్న సౌఖ్యం అంటే బాడీ సౌఖ్యాలు, సెక్స్ గట్రాలు అవన్నీ పోయాయనా? లేకపోతే ఆయన యొక్క జ్ఞాపకాలుగా దేనికి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆవిడికి అర్థం అవుతుంది అనమాట. వీటన్నిటిని తీసేస్తే దుఃఖమే లేదు కదా. అవునవును మేడం, జ్ఞాపకాలు ఇప్పుడు మనం ముందు క్లాసులో ముందు అది జ్ఞాపకాల కాదండి, వల్లనే జ్ఞాపకం దుఃఖము. వస్తే మాత్రం అక్కడ ఆ జ్ఞాపకాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. ఆ జ్ఞాపకం అంటే అతని కోసం ఏడుస్తున్నానా, అతనితో నేను గడిపిన రోజులు బాగున్నాయి అనుకుంటూ ఏడుస్తున్నానా? అక్కడ నేను గోలే. మనం అవగాహన చేసుకోవాలి ఈ విషయం. మనకంతా నేను గోలే.
ఒక భర్తని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే ఆ భర్త వల్ల తనకి అన్ని సౌఖ్యాలు వస్తున్నాయి, స్టేటస్ వస్తుంది, ఆ ధనం వస్తుంది, సెక్స్ వస్తుంది, ఇలాంటి అన్నిటికీ కదా. అవన్నీ లేకపోతే ఏ భార్య భర్తని ప్రేమిస్తుందండి? తన్ని తానే ప్రేమించుకుంటోంది. రెస్పాన్సిబిలిటీస్ కూడా మేడం. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళవన్నీ ఆహా, ఒక అవన్నీ లేడీ కానీ కాదండి, మీరు జాగ్రత్తగా వినండి. అది కూడా నేను అంటే నా కోసం, అది కూడా మళ్ళీ మన సెంటరే కదా. అది నేను చెయ్యాలి అంటే మళ్ళీ నేను కోసమే ఏడుస్తున్నాం, ఆయన కోసం కాదు. అందుకే ఆ సఫరింగ్ అవగాహన చేసుకోమని అంటున్నారంటే దాన్ని బాగా మనం మనస్సుతో కాకుండా చాయిస్లెస్ అవేర్నెస్ తో అది అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. అది సెల్ఫ్ లవ్. మనం ఏడుస్తుందంతా మన కోసం ఏడుస్తున్నాం. అలా అవగాహన చేసుకుంటూ మొదట్లో అన్ని కష్టంగా ఉంటాయి కానండి, అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ నాతో నిన్ననో మొన్ననో ఒక ఆవిడ ఎంతసేపు వాదించారు, అదేలాగండి భార్యాభర్త సంబంధాలు ఎంత గొప్పవండి, ఇలాగా అలాగా అని. నేను అన్నాను మొదట్లో అందరు ఇలాగే అంటారు, అవగాహనతోటి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అన్నాను. అబ్జర్వ్ చేసే డేరింగ్ ఉండదు మనకి, మనకున్న అభిప్రాయాలతోటే చూస్తాం. ఆ సత్యం చూడడానికి ఇష్టం ఉండదు మనకేదో. లక్ష్మి గారు, చెప్పండి. నేను మా వారు పోయినప్పుడు అదే ఆయన అనారోగ్యంగా చాలా ఏళ్ళు ఉన్నారు, చూశాను, సర్వీస్ చేసేదాన్ని. అప్పుడు అందరూ అనేవారు ఒక్క ఆవిడ ఎలా ధైర్యంగా వచ్చి చేయిస్తున్నారు. తర్వాత పోయినప్పుడు నేను ఏడవలేదండి. ఆయన్ని కార్యక్రమాల కోసం అటు ఇటు తిరుగుతూ అన్ని చూస్తూ ఉంటే నీకు ధైర్యం ఎక్కువే, నువ్వు ఇలా అలా అని మా వాళ్ళందరూ ఏదో విమర్శించారు. అంటారు అందరూ, నేను అప్పుడు దేనికైనా చెప్పాను, కామెంట్ చేస్తారు. అది నేనన్నా, నేను ఏడుస్తూ కూర్చుంటే ముందు జరగవలసిన కార్యక్రమాలు అవి చూసుకోకుండా అదే ప్రేమ అనుకుంటే నాకు అలాంటిది కాదు. నేను ముందు ఆయన ఏమనుకున్నారో, ఆయన నాకేం చెప్పారో, ఆయనకు ఆ కార్యక్రమాలు చేయాలి. కానీ ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఏడ్చానండి నేను. అదేంలేండి, ఆ అంటే ఏడవడం కూడా అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరు ఆ, ఏడ్చినా ఎప్పుడు అదే అప్పుడు ఏడ్చినా మన కోసం ఆ, ఏడుస్తున్నాం. మనకు అది అవగాహన అదే అవ్వాలి. అప్పుడు ఒంటరిగా ఉన్నందుకు, అదే అప్పుడు అది పక్కన ఆ, తోడు ఉండేవారు. అది అది ప్లస్ ఈ అంటే సమాజం కాదు మనం అనుపమ ధైర్యం. గారు, ఒంటరిగా ఉన్నందుకంటే మన కోసం మనం ఏడుస్తున్నాం ఏదైనా అంటే అర్థమైందా? మన పాయింటే కరెక్టే, అదే సూటిగా అదే మనకి హైలైట్. మనము ప్రేమిస్తున్నాం అనుకుంటూ మన్ని మనం ప్రేమించుకుంటున్నాం అక్కడ. అదే అప్పుడు కూడా నేను దుఃఖించునో లేదో, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడే మాటలకు అన్నమాట. పక్కన మనిషి లేరు, అప్పుడు దుఃఖం వచ్చింది. కానీ నేనైతే అసలు మామూలుగా అయితే ఆయన పోయినందుకు కానీ లేకపోతే ఇంకోటి అంటే మనిషి మనమైనా వెళ్ళిపోయేవాడమే. తను వెళ్ళిపోయారు ముందు, ఇంకొక తర్వాత మనం పెడతాం అలాంటిదే. కానీ అది సమాజపరంగా ఉంటుంది. అది మామూలుగా మనకు మనకు అయితే ఇప్పుడు అంటే నేను 18 ఏళ్ళుగా ఒకసారి ఒక్కదాన్నే ఉంటానండి. అది మనం అదే ఇక్కడ ఏంటంటే మనం అవగాహన చేసుకోవాలి మన మూమెంట్స్. అవగాహన అవగాహన చేసుకునే చేసుకుంటే దుఃఖించలేదు. వినండి, అవగాహన చేసుకుంటే 3 నెలలు కాదు ఎన్నాళ్ళైనా జ్ఞాపకాలు వచ్చినా ప్రజలు ఏమైనా మనకేమీ కూడా బాధ ఏంటది వేయదు. ఎందుకంటే మనం అది మనం అవగాహన కరెక్ట్. చేసుకోవట్లేదు అవును. మా వారు సూక్ష్మతరంగా. ఆధ్యాత్మికంగా నాకు బాగా ఎదగనిచ్చారండి. ఆయన బాగా, ఆయనకి తెలుసు, బాగా చెప్పేవారు ఇవన్నీను. ఒకసారి అంచేత నేను అంటే దుఃఖించలేదు. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే మనం అవగాహన చేసుకోవడం. అది అవును. మనకి ఎవరూ చెప్పటం లేదు. అందుకనే అదే మనం ఏంటంటే అన్ని వాళ్ళు వీళ్ళు కారకులు అంటే మనం కారకులం. అవును. అది అందుకని మెయిన్ పాయింట్ ఇక్కడ ఏదైనా మనకి సహాయం జరిగిందంటే మనం అవగాహన చేసుకోవడం అన్న విషయం ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఏదైతే అదే మనం అదే చెయ్యమో ప్రెసెంట్ లో జీవించడం, గత జ్ఞాపకాలతో ఉండడం ఏదో ప్రేమ అనుకుంటాం. దానికి ఏదో అవును. ముసుగేస్తాం. ఆయన అన్నారు క్లోత్స్ అంటే అదే బట్టలు తొడుగుతాం ఆ గత జ్ఞాపకాలతో ఉండడానికి. దానికి ఏదో అవును. అవును. గొప్పది అని చెప్పుకుంటాం. ఇలాగా అలవాటు అదే అయిపోయాం మనం. అదే అదే అందుకోసమని యథార్థంగా ఈవెన్ బతికుండగా కూడా అవును. అవునండి. అది అది మనం అవగాహన 100% చేసుకున్నాం కరెక్ట్ అండి. అనుకోండి, అది అవును. ఎవరు కూడా అది ప్రేమ అని ఏదైతే మనస్సులో ఉన్న స్వార్థాన్ని ప్రేమ అని ముసుగేస్తున్నాం. అవును. ఆ మనస్సు అవును. రేంజ్ లో ఉన్నదంతా స్వార్థమే, అది ప్రేమ కాదు. అవును. మనం ఒంటరిగా ఉండలేక వాళ్ళు గుర్తొచ్చి, అయ్యో ఒంటరిగా ఉన్నాము, ఆ మనిషి ఉంటే బాగుండు, ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి అంతే. కూడా ఉండేవారు, చేసేవారు ఇలాగ, లేకపోతే ఎవరైనా ఎవరినైనా టాపిక్ పోగొట్టుకున్న ఏంటంటే వైఫ్ ఆర్ హస్బెండ్. నేను ఒంటరిగా ఉన్నాను అన్నది కూడా మళ్ళీ నేను కోసమే, ఆ సెల్ఫ్ అదే అదే కోసమే. అదే చెప్తున్నా. అదే అదే అది మనం గ్రహించాం ఇప్పుడు అనుకోండి, దానికి ఎంతో గౌరవం అదే ఇచ్చుకుని నేనే ఎక్కువగా దుఃఖపడుతున్నాను వాళ్ళకంటే ఇలా ఇదొకటి అదే అలాంటివన్నీ అదే చాలా చూపిస్తూ ఉంటారు చాలా మంది. అంటే అవగాహన చేసుకోక నాకెంతో అదే ప్రేమ ఉంది, అదే నాకెంతో జాలి ఉంది,
నాకున్న కారుణ్యం ఉంది, దీనికి ఎన్ని ముసుగులు వేస్తారు. అవును, అవునండి, అవును. ఇప్పటికీ నేను వాళ్ళని తలుచుకుని ఏడుస్తున్నాను, అదేమి గొప్ప అండి. తన కోసం తను ఏడుస్తున్నారన్న విషయం తెలిసాక దానికి అంత రెస్పెక్ట్ ఇచ్చుకోం మనం. అవును, అంటే ఆల్వేస్ మనం ఇలాంటి ముసుగుల్లో చూస్తున్నాం అన్నిటినీ. ముసుగులు తీసి అదే అవేర్నెస్ తో చూస్తే విషయం విషయంగా అర్థమవుతుంది. అంటే మనసు దాకా వెళ్ళకూడదు ఈ విషయాలు మొట్టమొదట విన్నప్పుడు అందరికీ కూడా అదేమిటి, నేను నా భర్తను అంత ప్రేమించాను కదా, నేను అందరినీ ఇంత ప్రేమిస్తున్నాను కదా, నా సెల్ఫ్ లవ్వా అనేసరికి కొంచెం బాధ కలుగుతుంది. అది ఎందుకంటే వాళ్ళకి ఏదో ఆ ముసుగులో ఉన్నారు. ముసుగు తీసి చూస్తే అదే. అది సెల్ఫ్ లవే. నన్ను అందరూ కూడా బాబాయ్ ఎంత ధైర్యం ఎంత ధైర్యం అన్నారు, కానీ అర్థం చేసుకోలేదు, అవగాహన చేసుకోలేకపోయారండి అందరూ కూడా. అది ఎందుకండి దుఃఖించకపోవడం ఆ బాధ అదేదో నేను ఎందుకు, చేసి వాళ్ళ సంగతి ఎందుకని అంటే మీరు అవగాహన చేసుకున్నారు, వదిలేయండి. అదే ఇప్పుడు అదే అదే చెప్తున్నాను. అందరికీ ఆ స్థితి, అదే వాళ్ళ తను అదే హ్యాబిచువల్ గా నేను అదే అంటారు. నేను అదే చెప్పాను, అదే చెప్పానండి అప్పుడు వాళ్ళందరికీ. అంటే మీరు కూడా ఇంకా లోపలికి వెళ్ళాలి, అర్థమైందా? అదే అయ్యో వెళ్ళాలండి చెప్తున్నా, కానీ మన మన వరకు మనం ఎంత ఇదిగా ఉన్నా కూడా, అంటే సొసైటీలో ఉన్నాక మనం మనం మళ్ళీ దాన్ని కూడా ఎంత వద్దనుకున్నా కొంచెం వాటి యొక్క ఇవి మన మీద పడుతూ కాదు ఉంటాయండి. అనుపమ గారు, ఇక్కడ మనం కృష్ణమూర్తి గారి దీనికి మనం తెలుసుకున్నప్పుడు ఇది నేను అవును, కాదండి, మనస్సు కదా. ఈ మనస్సు అవును, యొక్క గారడీల్లో మనమేమో అవును, అదే నేను అని భ్రాంతి చెందుతూ బతుకుతున్నాం. ఆ మనస్సుది అవునండి. ఎఫెక్ట్ అది ఉన్నంత కాలం అది లేని దాన్ని, అది మయసభ అవును, లాగా లేని ప్రేమని ప్రేమని చెప్తుంది. అదే 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 అది పోతేనే అసలు ప్రేమ ఉంటుంది. అవునండి, అవును, కరెక్ట్ గా. మనం చెప్పేవన్నీ దాని రేంజ్ లో మాటలే కదా. అవును, 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 అవును. అది. ఇంతకీ ఇప్పుడు ఏంటి, రాంబుద్రి గారు వెళ్ళిపోయారా, రాలేదు లేదా? ఓకే. అదనమాట, అంటే మనం ఈ ముసుగులకు అలవాటు అయిపోయాం. అవునండి, ఎవరు ఏదో అంటే మనకెందుకు, దానికి ఎఫెక్ట్ అవ్వాల్సింది మనమే కదా, తీసుకుంటున్నది అవును, మనమే అవును, కదా. బుద్ధుడిని ఒక ఆవిడ నువ్వు ఇంత అవును, బాగున్నావు, వెళ్ళి అక్కడ భిక్షాటన చెయ్యి అంటే ఆయన నవ్వుతూ వస్తే శిష్యుడు అడుగుతాడు, అదేంటండి మీరు అవును, నవ్వుతూ వచ్చారంటే, అది నేను తీసుకుంటే కదా అన్నారు. ఆ చాయిస్ మన దగ్గర ఉంది కదా. అవును, అవును, అది నువ్వు అవుతున్నది ఏంటి, ఇంకా డీప్ గా కృష్ణమూర్తి గారు దాంట్లో చెప్పింది చాలా చక్కగా ఉంది. లోపలికి ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడ, ఎవరు అవుతున్నారు, మనసు. అందుకని దాన్ని మనం చూడగలగాలి, అవగాహన చేసుకుంటే ఇందులోంచి బయటపడిపోతాం, వీటన్నిటిలోంచి. అవునండి, అవును, అంటే మనం మన పోకడలు, మన మనసు పోకడల్ని అవగాహన చేసుకోవాలి మనం. అన్ని అవును, అవగాహన అవును, చేసుకుంటాం కానీ మన్ని మనం చూసుకోం. అవును, అవును, అది ఎంత అంటే దాన్నే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పింది ఇలా చెప్తే, బ్లవెట్స్ కి మనస్సు సత్యహంతకి అన్నారు. అంటే సత్యాన్ని కనబడకుండా చేసేది మనస్సే. అవునండి. మనం ఆ మనస్సు రేంజ్ లో ఉంటూ అదే గొప్ప అని భావిస్తున్నాం. అదే అదేమో ఎంతకాలం అయితే మనస్సు ఉంటుందో అంతకాలం సత్యం అన్నది అక్కడ బయటికి తెలియదు. గోచరించి. అసలైనటువంటి ట్రూత్ అదే 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 ప్రేమ, ఆ ఇంటెలిజెన్స్ ఏం ఉండవు. ఆ మనస్సు నిశ్చలమైనప్పుడే వస్తాయి అన్ని. అదే మనం ఎంత చూసినా మనసు రేంజ్ ఏది. అవును, తర్వాత ఏడవడం అంటే చాలా గ్రేట్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. మా ఫాదర్ అయితే అవును, ఏడవడం డిస్కరేజ్ చేసేవారు.